నర్సయ్య తాతతో రప్ప 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 ఇక ఏం లేదు కానీ ఇక మీ నర్సయ్య తాత చిన్నగా మెల్ల పైన కట్టిండు ఇక గోష అంతా బిరుగా ఎగజెక్కకుంటా ఇక మరి ఇక రామసక్కదంగా ఓ కోళ్ళ దగ్గర కలిసిన మరి ఈ కోళ్ళ ఏందనుకుంటారు ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేశానికి ఉపాధ్యక్షుడు అంతేనా కుతాడి కుమారు మరి ఎట సంగతి ఏంది ఏం కథ మరి జూబ్లీ హిల్స్లో ఇక మరి పండుగ ఓట్ల పండుగ ఇక మరి ఇక రేపో మాపో అన్నట్టుగానే మూతికాడికి వచ్చింది ఎవరి ప్రచారం వాళ్ళు నీ దండం పెడితే ఇక మరి ఉర్రుతలు ఊగుతుంది ప్రచారం ఇక దేశం కన్ను మాత్రం ఇప్పుడు జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తుంది మరి ఇప్పుడు ఎట్ట నడుస్తుంది ప్రచారము నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారం చేస్తుండట మరి ప్రచారం ఏ రకంగా ముంగడిపోతుంది శనార్థి పెద్ద మనిషి ఏం లేదు కానీ బీఆర్ఎస్ వల్ల కారు ఉరుకుతుంటే దుమ్మే కనబడుతుందట మరి మీరు నెగుతారా ఈసారి అంతా మళ్ళీ ఏమన్నా 1000% గెలుపు ఖాయమే కానీ ఓట్ల ఎంత మెజార్టీ అన్న దాని మీదే ఉంది ఎందుకంటే నవీన్ యాదవ్ ఈ రోజు మనిషి కాదు వాళ్ళ తాతల నుంచి వాళ్ళ నాన్నల నుంచి కూడా ఇక్కడ ఎంతో అభివృద్ధి పదంగా ముందుకు జరుపుతున్నారు ఇక్కడ ఈ రోజు విషయం కాదు ఇది నవీన్ యాదవ్ గెలుపు ఖాయం కారే కాదు బీజేపీ కాదు ఏది వచ్చినా కూడా నవీన్ యాదవ్ ఎవరు ఆపలేరు గతంలోనే ఏది లేనప్పుడు కూడా ఎంఐఎం నుంచే దాదాపు సెకండ్ ప్లేస్లో వచ్చిండు 9,000 ఓట్లతో పోయిండు గతంలో అప్పుడు చిన్న స్థాయిగా ఉండే ఇంకా ఈ రోజున మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి అండగా ఉండి మరి ముందుకు పోతుంటే తప్పనిసరిగా 1000% మరి సెకండ్ సారి కూడా మరి ఏది లేకుండా ఇండిపెండెంట్గా 30,000 ఓట్లతో వచ్చిన వ్యక్తి ఈరోజు ఆ రెండు కలిపితే ఎంత మెజార్టీ వస్తుందో అంత మెజార్టీతో గెలుపు నవీన్ యాదవ్ ఖాయమని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా మీకు చెప్తున్నాను మరి ఆ బీఆర్ఎస్ కోల్జాగలేమో కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా పుసుక్కున మళ్ళీ బుల్డోజర్ వస్తే మళ్ళీ మీ ఇండ్లు మొత్తం నీలమట్టమని ముంగటేస్తున్నాయి కోల్జాగరు మరి ఏం చెప్తా వాటికి ఒకటి వాళ్ళు కనపడకుండా ₹1 కోటి ఎన్కేసారు ఆ ₹1 కోటి తీస్తే ఈ బుల్డోజర్ లాగుతాయి వాస్తవానికి ఇది గట్టిది కాదు 100% ఎందుకంటే కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు లోపల వేసుకొని ఫామ్ హౌస్లో వాళ్ళు వండుకొని ఈరోజు బుల్డోజర్ మాట్లాడుతారు వాస్తవానికి చాలా వరకు మేలు జరుగుతుంది అంటే గరీబ్ వాళ్ళకి మేలు జరుగుతుంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇస్తా చెప్పి ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి ఈ రోజున ఇందిరమ్మ ఇల్లు బాజాతో అందరు కూడా గ్రామగామన కట్టిస్తున్నారు మొన్న కూడా నేను ఇక్కడ బయటకు వెళ్ళి వచ్చాను అక్కడ కూడా చూస్తే ఎక్కడ పడితే ఇల్లు కట్టిస్తున్నారు బాగా అభివృద్ధి చెందుతుంది తప్పనిసరిగా ఈ జూబ్లీస్కి వచ్చేసరికి వాళ్ళ ఆలోచన ఏముందంటే సానుభూతి అంటున్నారు వాస్తవానికి అందరు కూడా సానుభూతి ఒక వ్యక్తి పోతే సానుభూతికి తప్పనిసరి ఉండవలసిందే కానీ ఇక్కడ వ్యక్తులకు సంబంధించింది ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇక్కడ జనము మొత్తం జూబ్లీస్లో దాదాపు లక్షలాది మంది ఓటర్లకు ఒక బాధ్యత నిలబడే వ్యక్తి ఉండాలంటే ఇక్కడ లోకల్లో స్థానికంగా మన శ్రీశైలం మన 40 ఏళ్ళ నుంచి ఎంతో కష్టపడి వాళ్ళ కుటుంబం పనిచేస్తుంది ఈ రోజున నవీన్ యాదవ్ కూడా తప్పనిసరిగా నాకు దాదాపు 30 ఏళ్ళ నుంచి నవీన్ యాదవ్ గారు తెలుసు నవీన్ యాదవ్ గారు మనస్తత్వం వెళ్ళాలంటే చిన్నపిల్ల మనస్తత్వం 100% అందరిని అర్థం చేసుకోగలుగుతాడు అయితే నువ్వు చిన్నప్పుడు మీ దోస్తానం మంచిగానే ఉంది మరి ఒక ముచ్చటేందంటే అరుంధతి గిరుంధతి నా కంటికి కనబడతలేదు కానీ నువ్వు చేసిన 600 కోట్లు మాత్రం నా కంటికి కనబడుతుంది అన్నట్టుగా మరి బీఆర్ఎస్ కోల్యాగలు అంటే నోరు తెరిస్తే రౌడీలు వాళ్ళకి వేస్తారా ఓట్లు మీకు లేడీ కావాలన్నా రౌడీ కావాలన్నా అని అంటున్నాయి కోల్యాగలు మరి ఏంది ఇదేం తాత ఎందుకంటే నువ్వు దగ్గర దోస్తు కాబట్టి నీకు ఎరికే చెప్పేది ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా ఫోన్ ట్యాపింగ్ చేయించి బెదిరించి ఫామ్ హౌస్లో బంధించి వాళ్ళు దోసుకున్నది కొన్ని వేల కోట్లు ఉన్నది దాంట్లో లెక్క చూసుకుంటే 10 పైసలు మాత్రం కూడా కాదు ఆ 10 పైసలు కూడా 90% ఇక్కడ కష్టంతో పబ్లిక్కే సర్వీస్ చేస్తే తప్ప కానీ ఇక్కడ ఎవరు గుండాలు వాళ్ళంతా గుండాలు కాదు బీఆర్ఎస్ గుండాలు మామూలు గుండాలు కాదు అఫీషియల్గా మీకు తెలియదు ఏముంది ఫోన్ ట్రాపింగ్ కానీ మనుషులు మొత్తం ఫోన్ ట్రాపింగ్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మరి కొన్ని 100 కోట్లు వాళ్ళు పెట్టుకొని ఈరోజు గుండాలని చెప్పి వాళ్ళు గుండాలే వీళ్ళని గుండాలు అన్నది కరెక్ట్ కాదు ఒక్కసారి ఏదేమైనా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ నుండే ఒక్క అవకాశం ఇచ్చి నవీన్ యాదవ్కి ఒక అవకాశం ఇచ్చి ఒకవేళ నవీన్ యాదవ్ కనుక మంచి చేయకపోతే మళ్ళీ పార్టీ నుంచి కూడా మళ్ళీ రాకుండా ఏ పార్టీ కూడా నిలబడే పరిస్థితి తీసుకొస్తాం కాబట్టి 1000% మన నమ్మకం ఉంది 1,00,00,000% నమ్మకం ఉంది 100% పబ్లిక్లో ఉంటాడు ఎప్పటికి కూడా నవీన్ యాదవ్ ఉంటాడని చెప్పేసి కూడా కొడతాడు వాస్తవానికి ఒకసారి ఓడిపోతే ఎక్కడో ఉంటాడు కానీ నిత్యం దాదాపు 20 ఏళ్ళ నుంచి కూడా పబ్లిక్ మధ్యలో ఉన్నాడు ఈరోజు కూడా పబ్లిక్లో ఉన్నాడు కానీ ఇప్పుడు ఈచరం కూడా పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా గెలుపు ఖాయం ఒకవేళ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం కాకపోతే అంత అడావిడ ఎందుకు 30 మందిని ఇన్ఛార్జ్ చేసి ఇక్కడ పెట్టవలసిన అవసరమే లేదు చిన్నపిల్లాడే కదా మరి ఓడిపోయే పిల్లలు గుండాలకి అంతమంది ఎందుకు
కాబట్టి వాళ్ళకి భయం జరిగింది. వాళ్ళు మందే పెట్టలేదట. ఇంకో ముచ్చట ఏంటంటే ఎంత పని చేసే చెల్లె మీ గోపన్న నన్ను మీ చేతిలో పెట్టిపోయిండు చెల్లె చెల్లె నన్ను దిక్కులేని పక్షం చేస్తారా చెల్లె చెల్లె అని ఏడుస్తుందట. మరి ఏమన్నా రాలితే ఏంది ఓట్లు సానుభూతి. ఇప్పుడు ఆమె ఏ రోజు కూడా రాజకీయంలో లేదు. ఆమెను తీసుకొచ్చి అనవసరంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏడిపిస్తూ ఓట్ల కోసం వీళ్ళ లబ్ధి పొందడానికి. ఇక్కడ కనుక ఆమె గెలిపిస్తే రాష్ట్రం అంతా కూడా సర్పంచ్ ఎలక్షన్లో దీనిలో గెలుస్తామని అనుకుంటారు, కానీ అది కలగానే మిగిలిపోతుందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు సునీతమ్మ ఉసురు తగులుతారా తప్పనిసరిగా, ఎందుకంటే ఇంట్లో ఉన్నామని తీసుకొచ్చి రోడ్డు మీద ఏడిపిస్తే ఆ ఉసురు వాళ్ళకే తగులుతుంది. ఎవరు ఏడిపిస్తే వాళ్ళకే తగులుతుంది. తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకేందుకమ్మ గుంజులాట అన్నట్టు కానీ తయారైంది వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఉసురా. ఓ దేవుడా అమ్మో రామసక్కని మొగోడే ఏమో అనుకుంటున్నా, మళ్ళీ అటే పెట్టిండు. మరి ఇప్పుడు రాంగా పోంగా మైనార్టీల కథ మరి బాగానే 96,000 పైసలకు ఓట్లు ఉన్నాయి అనేది గుసగుస. మరి ఈ కోల్యాగలని ఇట అట ఇంకేదో కోల్యాగ అంట జ్వరపడ్డదట. మరి ఏమన్నా తారుమారయ్యానా? ఏది ఏమైనా కూడా గతంలో ముస్లిం ఓట్లే కాదు, ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిన ఒక వ్యక్తి అంటే తెలుగు వ్యక్తిలో ఒక యాదవ్ వ్యక్తి మరి ఎంఐ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఇక్కడ ఈ జూబ్లీస్ నిజాంలో గెలిపి నిలబెట్టించినట్టే దాదాపు సెకండ్ ప్లేస్ వచ్చిండు. అంటే దాదాపు 96,000 ఓట్లలో ఒక 10,000 ఓట్లు పోయినా కూడా 80,000 ఓట్లు ముస్లిమ్స్ ఓట్లు కూడా మొత్తం కూడా అక్బర్ ఓవైసీ గారు కానీ ఖచ్చితంగా నవీన్ యాదవ్కి వేయించే ప్రయత్నం ఉన్నారు. 100% చేయిస్తారు, అది గ్యారెంటీ. అది దాంట్లో ఎలాంటి తిరగాల్సి లేదు. తప్పనిసరిగా ముస్లిం ఓట్లే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నత అగ్ర పేదలు కూడా ఇప్పుడు ఏదైతే వెలుమలు రెడ్లు ఉంటారో అందులో పేదవాళ్ళు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు జూబ్లీస్లో. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చి ఇక్కడ సినీ ఫీల్డ్లో చాలామంది సఫర్ అయ్యి కానీ 40 సంవత్సరాల నుంచి కూడా సిరిసిల్ల మన వాళ్ళందరినీ కూడా ఆదుకుంటున్నాం, కన్న బిడ్డలా చూసుకుంటున్నారు అందరినీ. కాబట్టి తప్పనిసరిగా 1000% జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా రెపరెపలు ఆడబోతుంది. నవీన్ యాదవ్ అతి త్వరలో రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రమాణస్వీకారం చేసినో ఆ విధంగా రేవంత్ రెడ్డి పక్కన ఉండి నవీన్ యాదవ్ తప్పకుండా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పేసి గంటపరంగా చెప్తున్నాం. 100% ఈయనకు అసలు ముచ్చట ఎరకలేనట్టుంది. అక్కడ పెద్ద కోళ్ళ నిద్రలేసింది ఎరికేనా? పెద్ద కోళ్ళ ఎంత నిద్రలేసినా ఓ బాయికాడికి విలువనంపుకుంది. ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ నీ దండం పెడితే మొయ్యడం మోతం మోగుతుంది. రోడ్డు కాడితే కనుక అదేందో పిట్టే ఉంటుంది చూడు, అదేందో కీసి పిట్టే కిస్సమంటుంది. అగో అట్లా మోగించిండట ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ పిలువనంపుకొని. మీరు ఏమి లేదు, 100కి ముచ్చం మీరు చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలను మనం జనం ముందర పెట్టాలి. ఇంకోటి ప్రభుత్వం ఏదో బాకీ కార్డు అటగా, ఏదో బాకీ కార్డు అగో కార్డు ఒకటి ముంగటేస్తారట. ఇగో ఈ వైఫల్యాలు మొత్తం వీళ్ళ కథలన్నీ ఇగో వీళ్ళకు జనాలకు ఇప్పి చెప్పాలి, అప్పుడు ఓట్లు మనకు రాలుతాయని ఏదో ఉపాయం చేస్తున్నారట. మరి మీరు కన్నరా ఉత్తదేనా? ఒక్కడేనండి, లక్షలాది కోట్లు వేలాది కోట్లు ఫామ్ హౌస్లో దాచిపెట్టుకొని మరి సింగపూర్లో అని కొన్ని దేశాల్లో దాచిపెట్టుకొని ఏదో అప్పులపాలు చేసింది మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఆ డబ్బే కనుక ఉంటే రాష్ట్రానికి అప్పు ఉండదు. మిగిలిన బడ్జెట్ ఉన్న దాన్ని మరి దోసుకునే రోజు లేదు. ఆ అప్పుల చిట్ట అంటే అప్పులు చేసింది ఎవరు? చేసిందే టీఆర్ఎస్ పార్టీ, దాన్ని తీరుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్న సర్కారు 100% తీరుస్తుంది. తప్పనిసరిగా రాబోయే బాట వస్తుంది. వచ్చి 20 నెలలు కూడా కాలేదు, ఇంకా 5 ఏళ్ళు ఉంది. ఈ 5 ఏళ్ళ తర్వాత ఇంకా 5 ఏళ్ళ పరిపాలన ఉంది. ఏ విధంగా అయితే వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలిస్తారో తప్పకుండా మేము కూడా 10 ఏళ్ళు పరిపాలిస్తాం. ఈ అప్పులను తీరుస్తాం. ఈ తెలంగాణని అభివృద్ధి పదంలో తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. 100% మా రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి తీరుస్తామని చెప్పి సభాముఖంగా చెప్పదు. ఇక వాళ్ళు ఇంకో ముచ్చట కూడా ముందర వేసుడు తాత నువ్వు ఏమన్నా అనుకో, మరి ఇక చెప్పవలసి వస్తుంది. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు ఏదో 6 గ్యారంటీల పేరు మీద అది ఇది అని మసిముసి రెగ్గాల మీరు ఇలా జనాలను ఇలా ఆఖరికి వస్తున్న కల్లా బొక్కబోర్లేసే కాడికి వచ్చింది కథ. మేము 10 ఏళ్ళు పస్తులు ఉండి తెలంగాణను కాపాడితే వచ్చి 2 ఏళ్ళు కాలేదు సర్వనాశనం చేసిరు తెలంగాణని అవి కూతలు కూస్తున్నాయి, లేంకలు కొడుతున్నాయి. ఏం చెప్తా వాటికి? వాస్తవానికి మీకు తెలుసులేదు కానీ కేసీఆర్ గారికి ఇంతకుముందు గతంలో ఎలక్షన్ జరిగిందా, ఓడిపోతున్నా బాగుండు, ఓడిపోకపోతే నాకు ఊరేస్తారు పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ అని చెప్పేసి ఆయన పామర్లో పండుకొని ఓడిపోయింది తప్ప పబ్లిక్ రాలే. ఆ సంగతి మీకు లేదు. ఆయన గెలిస్తే ఇప్పుడు ఏ విధంగా అయితే మన కాంగ్రెస్ పార్టీ ఎంత బాధల్లో కష్టాల్లో మనం ముందుకు పోతున్నామో అంతకు ఎక్కువ రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే ఆయన హామీలు అట్లుండే మరి ఆయన దోషినంతా కూడా తెచ్చిపెట్టాల్సి వస్తాయన్న బాధకే ఆయన ఫామ్ హౌస్లో పండుకొని దోషినంతా దాచిపెట్టుకొని ఫామ్ హౌస్లో పన్నాడు.
ఆ అప్పులు తీర్చేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు. అది మాత్రం అది మర్చిపోతున్నాడు. ఏం జరిగినా కూడా ఇంకా టైం మూడు సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో మేము ఏందో కాంగ్రెస్ పార్టీ ఏందో అని తెలియపరచడానికి తప్పకుండా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ సవాల్ కూడా ఇస్తున్నాం. అంతేందుకు ఒక జూబ్లీస్ ఎలక్షన్లో నెగ్గి చూడమని చెప్పండి, ఆ తర్వాత మేము అప్పుడు మాట్లాడతాం. తాత ఏం లేదు కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంత కచ్చపెచ్చ అయ్యేవారు నడుస్తుందట, అంత పంచాయలు అన్ని తీర పంచాయలు ముంగడ పడుతుందట. మరి ఈ కొయ్యాలకి ఇదే సరిపోతుందా జూబ్లీస్ ఏమైనా ప్రచారం చేస్తాయా? ఎందుకంటే మీకైనా మొట్టమొదలే అభ్యర్థిని ప్రకటించుకొని మొత్తం మోగిస్తున్నాయి సందులో పొంచి. ఇదంతా కుటుంబం, మా ఇంట్లో కుటుంబ విషయం. మా విషయాన్ని మీ దాకా రాలి. ఇప్పుడు మేము మీ కుటుంబ విషయంలో మేము దూడతలేము. మా కుటుంబ విషయం మేము సర్దిద్దుకుంటాము. 5 మంది అన్నదమ్ములు ఉన్నప్పుడు ఆస్తి పంపకాలు ఉంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది, అది మా కుటుంబం చేసుకుంటాము. కానీ వాళ్ళలాగా బ్లాక్మెయిల్ చేయలే, ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి ఒక సంకలం పెట్టుకోలే. స్వేచ్ఛనిచ్చినాం, అడిగి హక్కునిచ్చినాం. కొండ సురేఖ మేడం కూడా అడిగి హక్కునిచ్చినాం, పిలుచుకున్నాం, సమస్య ఏంటన్నా తెలుసుకున్నాం, క్లియర్ చేసుకున్నాం. అది మా కుటుంబ సమస్య. కానీ ఫోన్ ట్యాపులు చేసి నువ్వు చేస్తే నీ ఆస్తిని బయట పెడతా, నీ పదవిని ముందు పెడతా అని చెప్పేసి ఆ విధంగా మేము బ్లాక్మెయిల్ చేయలేని చెప్పేసి మీ మీడియా ద్వారా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చెప్పదలుచుకున్నాం. మరి కవితమ్మకి ఏం చెప్తావు? ఆమె కొత్త పార్టీ అట, ఎడవాసి పోయిండు, ఆమె ఇటు జరిగింది, అది అటు అయింది, ఇది ఇటు అయింది, ఇంతకు ఇది ఉత్తుత పాచేదేనా లేకపోతే మళ్ళీ రేపు ఏమన్నా? ఏదేమైనా కూడా ఒక ఇంటి ఆడపిల్లని వాళ్ళ కుటుంబం అంతా కలిపి, అంటే ఇప్పుడు రామాసునికి ఐతాలకల్లాగా మొత్తం మీద హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, మరి అలాగే కేసీఆర్ అందరు కలిసి ఆమె గోసబోసుకుంటారు. మా కాంగ్రెస్ ఉసురు కాదు, కూతురు ఉసురు ముట్టిపోతారు ఈడ. ఓ అమ్మా, అడవిలో సాబనా అర్తివాని సాబనా అన్నట్టు పోయి కథ ఆడికి వస్తుందా? తప్పనిసరిగా ఇంట్లోనే కదా, బయట వాళ్ళు కాదు కదా. వాళ్ళ రథాన్నే దూరం కొట్టిరు. వాళ్ళు జూబ్లీస్ పబ్లిక్ ఏం చూస్తారు? వాళ్ళ కూతుర్ని సగ పెట్టుకోలేక సంకలు పెట్టుకోలేకపోతున్నారు. ఈ జూబ్లీస్ పబ్లిక్ ఏడ చూస్తారు? అంతే, ఒక్క కూతుర్ని కంట్రోల్ చేసుకోపోతారు. అంత పెద్ద పార్టీ అంటారు, టీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్తాడు, దేశాన్ని వెళ్తాడు. కానీ సంకలు ఉన్న పిల్లల్ని జారగొట్టుకున్నారు వాళ్ళు. ఈ జూబ్లీస్ ఏం కాపాడతారు? ఓ అమ్మ, రేపో మాపో పెద్ద పులి మరి ఇక జూబ్లీ హిల్స్ సందరాల ప్రచారం చేస్తా అన్న కథ ముంగడ పడుతుంది. ఇక మరి అంటాడు చూడు, ఇంటోడు ఈకతోని కొడితే బయటోడు తోకతోని కొట్టినట్టుగా కథ ముంగడ పడుతుంది అంటవా? ఇదే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారంటవా? ఏదైనా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఇంటనే గెలవలేకపోతున్నారు, రచ్చ ఏం గెలవగలుగుతారు వాళ్ళు? సందు కాదు, ఉన్న వాస్తవం కదా అది, లోకమంతా కాదు. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ రాకముందుకే జరిగిన విషయం కాదు ఇది, జూబ్లీ సెలక్షన్ జరగక ముందుగా జరిగిన విషయం. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నారు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని కాపాడుకోలేకపోతున్నారు. ఈ జూబ్లీస్ ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలో దేశంలో ఉన్న జనం అంతా కూడా ఇక్కడ ఉంటారు జూబ్లీస్లో. అలాంటి వ్యక్తులు ఏం కాపాడగలుగుతారు వాళ్ళు? ఇప్పుడు ఈసారి అంటారు, హరీష్ రావు అంటున్నారు, కేటీఆర్ అంటున్నారు, మేమున్నాం సునీతమ్మకు ఒక రైట్ అంటారు, ఒక లెఫ్ట్ అంటారు. మరి అదే మీద సిద్దిపేటలో రాజీనామా చేసి ఆయన నిలబడమని చెప్పి ఇక్కడ జూబ్లీస్ ప్రజల మీద ప్రేమ ఉంటే రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఎందుకు? సిరిసిల్లలో అక్కడ రాజీనామా చేయమను, లేదా సిద్దిపేట రాజీనామా చేసి వాళ్ళు నిలబడితే బాగుంటుంది. ఇక్కడ సమస్య మేమున్నామని చెప్పుకోవడానికి రైట్ ఉన్నా లెఫ్ట్ ఉన్నట్టు, ఇది రైట్ లెఫ్ట్ అనేది బాడీ గార్డ్ ఉన్నట్టు, ఇది గన్మెన్ ఉన్నట్టు కాదు. సమస్య జూబ్లీస్ ప్రజలది చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, దేశంలో. ఈ 119 కాన్స్టిట్యున్సీలో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ అనేది చాలా గొప్పది, చాలా వరకు. ఎందుకంటే దేశంలో ఉన్న పబ్లిక్ ఇక్కడ ఉంటారు కాబట్టి. రాష్ట్రాలే కాదు, దేశంలో కూడా హైదరాబాద్ అంటే చాలా గొప్పది, దానిలో జూబ్లీస్ అనేది గొప్పది. 1000% నవీన్ యాదవ్ గారికి బట్టు పట్టినట్టు 20 ఏళ్ళ నుంచి దీంట్లో ఏ గల్లీ పోయినా, ఏ కాన్స్టిట్యున్సీ పోయినా స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్లు కానీ, మంచిగా చెడు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మొన్నటికి మొన్న 150 కోట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. తప్పనిసరిగా దాన్ని అమల్లోకి తీసుకుపోవడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలతో సహా మొత్తం దాన్ని ప్రయత్నం చేసి జూబ్లీస్ నిజంగానే ముందు తీసుకెళ్తామని చెప్పి సభకు చెప్తున్నాను. ఏం లేదు కానీ తాత, ఒక ముచ్చట ఏంటంటే హుజూరాబాద్ కోయిలాగా ఉర్రు అని నీ దండం పెడుతూ అసలేదు కార్తెలో ముసలేదు లెంక కొట్టినట్ట. ఆ కోయిలాగా చిన్న సన్నగా ఎగురుతలేదు. మొన్న జూబ్లీస్ గల్లీలకు వచ్చిందట, బస్తీ దవాఖానాలలో మందులు మొత్తమే లేవట, అన్ని పక్కేసి పండుకున్నాయట. మరి గోళీలు మందులు సూదులు వేయలేవని అది పేరపిత్తలో ఎగురుతుంది. తాత ఏం చెప్తావు దానికి? మందులే లేవాడగా పని చేయమను. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా అనుకోకుండా ఇక్కడ బస్తీ దవాఖాలు అనుకోమని చెప్పు. మేము అతి త్వరలో కాలు ఇరిగిపోయిన కాలు కూడా అతకబెట్టి తొందరని పంపిస్తామని చెప్పేసి కూడా మీడియా చెప్తున్నాం. అనుకొని ఇది బాగాలేదు అది బాగాలేదు అని కాదు. ఒక్కసారి బస్సే తిరిగాడు, బస్సు దవాఖాలకి వెళ్ళిపోతాడు, గల్లీలకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా గల్లీ వాసన చూసిన వ్యక్తి అయినా 1000 కోట్లు వెనుక వేసుకోవడం కాదు. పబ్లిక్ జూబ్లీస్ నియోజకవర్గంలో పబ్లిక్ ఏ విధంగా బాధలు పడుతుంది, ఎంత కష్టపడుతూ ఉన్నదాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అంత చిత్తశుద్ధి అంటే
బస్తీ దవాఖానలో వచ్చి పండుకుంటే ఆయన ఆరోగ్యం మంచి చేసి పంపించకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుందని చెప్పు, కాళ్ళు కూడా అతకబెట్టి పంపిస్తాం మేము. మరి రాములు అది చేసినాం ఇది చేసినాం అభివృద్ధి ఉర్రకలు పెట్టింది మొత్తం నీ దండం పెట్టి నిగ లాడుతుంది జూబ్లీస్. ఇంకా ఏముంది కాంగ్రెస్ వాళ్ళు వస్తే చేస్తుంది కానీ అంటుందిగా కోల్యాగా. ఇప్పుడు ఒకటే ఏం చేసినా కూడా రోడ్ల మీద రోడ్లు వేయడం, బ్రిడ్జ్ల మీద బ్రిడ్జ్లు వేయడం, కైవేలు అని చెప్పేసి కమిషన్లతోనే లక్షల కోట్లు పోయినాయి. ఒకవేళ అదే చేయకపోతే ఒక్క చిత్తశుద్ధి ఉంటే ఎంతో నిరుపేద ప్రజలు ఉద్యోగాలు లేక కొన్ని లక్షలాది మంది ఉన్నారు. ఈ బ్రిడ్జులు ఇప్పుడు సచివాలయం కట్టిండు 1600 కోట్లు యువన్ కోసం, ఒక 4 కంపెనీలు వస్తుండే, యువతకు ఉద్యోగాలు దొరుకుతుండే. కైవేలు అని వేసిండు, యాదగిరిగుట్టకు పెట్టిండు, అంబేద్కర్కి పెట్టిండు. ఇట్లా అన్నిటికీ కొన్ని వేల కోట్లు, అన్నిటికీ ఒకెత్తు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలుతో అని చెప్పేసి దాన్ని నష్టపరిచాను. ఇదే కాళేశ్వరం కట్టకుండా ఒక జిల్లాకు ఒక కంపెనీ పెట్టినట్టే యువతకు మొత్తం కూడా ఉద్యోగాలు వస్తుండే, ఎవరు కూడా ఉపాసం లేకపోతున్నాయి. ఈరోజు ఈ పరిస్థితి రాకపోతున్నాయి. దాన్ని తట్టుకొని కూడా 7 లక్షల ప్రతి నెలకు 7 లక్షల రూపాయలు వడ్డీ కట్టుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకుపోతున్నారు, రేవంత్ ప్రభుత్వం ముందు తీసుకుపోతున్నారు. మా రేవంత్ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల, ఎందుకంటే ఆయన కూడా కింది స్థాయి తెలుసు కాబట్టి, కింద స్థాయి తెలుసు పెద్ద స్థాయి తెలుసు కాబట్టి అన్నీ కూడా కవర్ తీసుకుపోతారు. కాబట్టి తప్పనిసరిగా ఇంక 3 ఏళ్లలో మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోతాం 1000% అంతే 100%. ఈ వెంకటగిరిరా మొత్తం అది ఏండ్ల పడంతరం, అది మొత్తం నాటుకొని ఉందట. అది నీళ్ళు ఆన కొడితే నీ దండం పెట్టి బుడ్డ పొరగాళ్ళు ఏంది కార్ల కాంచి కొట్టుకొని పోతున్నాయి అట. వాళ్ళు మొన్న పోయినా అది మొత్తం మురికి నీళ్ళ తాత. నేను 2 రోజులు నడిస్తే ఊరిక నా కాళ్ళే షెడ్ అయ్యి ఆనముసులు పడినాడు పోయినా. ఆ మాట్లాడిన వీడియో కూడా నీకు చూపిస్తా. మరి అది ఏంటో తలపడి ఆ సమస్య అట్టినే పక్కేసుకొని పండుకుందట. మరి ఈసారన్నా ఏమన్నా మీరు దాన్ని ఏమన్నా షెడ్డో పట్టో ఏమన్నా వ్యవహారం చేసే వ్యవహారం ఉందా? ఏదే కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం సోషల్ మీడియాను వాడింది, అందరిని బెదిరించి వాడింది. ఎదురు తిరిగిన ఛానల్ వాళ్ళని కూడా బెదిరించి ఛానల్ తీసేసుకున్నారు. ఆ రకంగా ఎన్నో వాళ్ళు అభివృద్ధి చేయకుండా చేసినట్టుగా చేశారు. కానీ ఈసారి రేవంత్ మీరు చెప్తున్నారు మూసీ నదిలో కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తను స్వయంగా పోయి అక్కడ పరిస్థితులు ఏ రోజు కూడా మన గత ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ 2 సంవత్సరాల్లో తప్పకుండా ఈ సర్పంచ్ ఎలక్షన్స్లు అవి కాగానే అభివృద్ధి పదంలో దూకడం ముందు ఖాయం. ఏమి లేదు కానీ తాత ఆకాశాలకు ఒక ముచ్చట మా మనవరాలు కలవరిస్తా ఉండరు. ఎక్కడవా మా తులం బంగారం, ఇటువా మా తులం బంగారం అని అదొక ముచ్చట తాత. ఇకపోతే మా సౌతులు ఊకుంటారు, తాత అందాకపోతే ఎరకల సంఘం పెద్ద మనిషి మరి రేవంతానికి దగ్గర జర చెవులు వేసున్నాయేమో అడగపోతే ఉంటారు మళ్ళీ. అందుకని అడుగుతున్నా తాత, నువ్వు మళ్ళీ ఏమన్నా అనుకున్నావు అది 2500 కూడా మొత్తం మర్చిపోయినట్ట అది ఉందా? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏది 2500 ఇచ్చినా తులం బంగారం ఇచ్చినా గతంలో ఎస్సీలని అన్ని పథకాలు పెట్టి రైతు బంధు పథకం పెట్టి దాంట్లో కమిషన్లు లక్షలాది మంది పాస్బుక్ సృష్టించి వాళ్ళే వేసుకున్నారు. అరే ఈ బాటలో కూడా రైతు బంధు పడ్డది అనేది నిజమే తాత. ఇది ఏదే పుకారు కాదు, అన్నిటి కూడా ఊర్లో పడ్డ ప్రచారం అయింది. ప్రచారం కాదు, అది నిజం. అది అంటే 1000 కోట్ల దానికి వాళ్ళు చేసింది. కానీ ఈ రోజున ప్రతి ఒక్క తలకాయకి అంటే ఒక మనిషి అన్న వ్యక్తికి 3 నుంచి 4 లక్షల రూపాయలు అప్పు ఉంది రాష్ట్రంలో మొత్తం మీద. అప్పు ఇప్పుడు తులం బంగారం ఇస్తాను కేసీఆర్ అంటున్నాడు, కానీ ఆ తులం బంగారం ఇచ్చింది ఎవరి మీద అప్పు పెడతారు? మన తలపైన అప్పు పెడతారు. కాబట్టి అప్పులు కడుతూ 100% ఇప్పుడు 6 గంటలు అది కూడా ఒక భాగం. కాబట్టి తప్పనిసరిగా ఆ తులం బంగారం కూడా ఆడపిల్లలకి ఇచ్చే విధంగా మరి మన హనుమంతరావు సార్ కూడా చెప్పిను, ఆ 2500 ఇస్తే చాలా బాగుంటుందని. మేము కూడా చెప్తున్నాము ముఖ్యమంత్రి గారికి. కొద్దిగా ఆర్థిక పరిస్థితి కుటుంబానికి సంబంధించిన కష్టం, ఆర్థిక నుంచి తీసుకొచ్చి తప్పనిసరిగా దాన్ని ముందు తీసుకెళ్తాం. తప్పనిసరిగా అందరికీ కూడా 6 గంటలు అందే విధంగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు మా ముఖ్యమంత్రి గారు. మొత్తానికి అయితే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ది బాగానే ఉరుకుతుంది అంటావు? ఉరుకుడం కాదు, ఆల్రెడీ ఉరికింది, అయిపోయింది. గెలుపు ఖాయం, గెలుపు ఖాయం. ఓట్లు లెక్కబెట్టి మెజార్టీ చేర్చడమే లేట్, అంతే. మరి దండం పెట్టి చూస్తున్నారులా. ఇక మరి జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్కు మద్దతుగా ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, దేశం ఉపాధ్యక్షుడు కుమారు ఇక మరి ఈ రకంగా మన నేనుతోటి ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నాడు. ఏది ఏమైనా మా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైపోయింది, మెజార్టీ వచ్చేదే ఉంది. దానికోసమే ఎదురు చూస్తున్నాం. 7 కొండలు ఎంకన్నా చూసేటని ఈ రకంగా అంటుండు. మొత్తానికి అయితే ఈ రకంగా కథ నడుస్తుంది. ఇక మరి మీరైతే చూస్తూనే ఉంటుంది. మన కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత, జూబ్లీ హిల్స్ గడ్డ.